ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో శుక్రవారం 14వ తారీఖు అష్టమి తిథి అర్ధరాత్రి 12:04 వరకు, ఆపై నవమి. ఇక నక్షత్రంలో ఉత్తర నక్షత్రం అనేది పూర్తిగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకైతే కనుక ఈరోజు మరి మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత నుంచి క్రమంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. మధ్యాహ్నం 12 వరకు కూడా ప్రతి విషయంలోనూ ఎంతో కొంత గందరగోళం పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తోడబుట్టిన వారి మధ్య కూడా కొంతవరకు సయోధ్య దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమంత వరకు 12 గంటల వరకు కూడా ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం వల్ల లాభం ఎక్కువగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటికి శ్రీకారం చుట్టడం, తద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉండటం అనేది కూడా ఉంటుంది. సంతానపరం విషయంగా కూడా కొంత అభివృద్ధి కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ పరంగా ఏదైనా సరే శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇటు ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అయితేనేమి, వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో అయితేనేమి, ఏవైనా సరే కొంతవరకు పొరపాట్లు జరిగే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవైనా సరే ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా కొత్త విషయాలకి అంకురార్పణ చేయకుండా మిన్నకుండటం అనేది చాలా అవసరంగా కనిపిస్తున్నది. ఇక దూరం నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా రాలేకపోవటం, అందులో కూడా ఏవైనా సరే హెచ్చుతగ్గులు ఏర్పడటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ధూమవతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన పనులన్నింటినీ సాధ్యమైనంత వరకు అపహరణ వేళ లోపలపై, అంటే ఇంచుమించుగా 12:30 ఆ టైంలోపే ముఖ్యమైన పనులన్నిటికీ చేసుకోవడం అనేది మంచిది. 12:30 దాటిన తర్వాత నుంచి క్రమంగా వీరి యొక్క జాతకం కొంతవరకు మరి అపసవ్యానికి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అపర్ణ కాలంలో పూర్తి చేసుకోవడం అనేది మంచిది. ఇక అమ్మగారు, నాన్నగారు వీరి విషయంలో కూడా ఏదైనా సరే చిన్న గలాబాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నారాయణుడికి సంబంధించిన పూజలు ఉత్తమ ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు ఎవరితో ఎలా నడవాలి అనేది స్పష్టంగా ఒక నిర్ణయానికి రాగలగటం అనేది ఉంటుంది. మరి ఇన్నాళ్ళు ఎవరి మీద తను భరోసాగా వెళ్ళిందో వాళ్ళే ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా చక్కగా పూర్తవటం, పై అధికారుల వల్ల ఎంతో కొంత ప్రయోజనం లభించడం, ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలాంటి వారికైనా సరే ఎంతో కొంత లాభపడే సూచనలు అయితే కనుక అధికంగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది చాలా అవసరంగా కనిపిస్తుంది. అనవసరంగా మెహర్బానికి పోయి ఖర్చు పెడితే ఆ తర్వాత మిమ్మల్ని మీరే తిట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక డబ్బు వ్యవహారాల్లో నిర్లక్ష్యం అనేది ఎక్కువగా చూపకుండా ఉండటం అనేది మంచిది. ఇక ఇతర వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తవటం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. ఇక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే రోగాల రీత్యా వాళ్ళు మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంతవరకు వ్యతిరేక పరిస్థితులకి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మరి ఆకస్మికంగా ప్రయాణాలకు వెళ్ళాల్సిన విధానం ఉండటం, ఒక్కోసారి మరి ఏదైనా సరే దూర బంధువులు ఇట్లా దుర్వార్తలు వినటం కానీ, లేదా వారి పరంగా ఏదైనా సరే ఆందోళన చెందవలసిన విషయాలు కానీ ఉండటం అనేది కూడా సంభవించవచ్చు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత నత్తనడక, లేదా మనకి రాకుండానే మరి అంటే మనకు అనుకూలకంగా కాకుండానే వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కనుక ఈరోజు మరి ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. ఇంకా మిత్రుల యొక్క తోడ్పాటుతో ఒక రకమైన ముఖ్యమైన ఒక పనినైతే పూర్తి చేయటం అనేది, తద్వారా ఎంతో కొంత లాభపడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక నాన్నగారు
సూచించే ఏదైనా సరే ఒక విషయం వల్ల కూడా వీళ్ళు కొంతవరకు సందిగ్ధతలో పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే గనుక పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులైతే లేవు. వ్యక్తిగత సంపాదన అంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారైతే గనక ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా తమ యొక్క పనులకి చక్కగా పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. ఇటు మిత్రుల వల్ల అయితేనేమి, బంధువుల వల్ల అయితేనేమి చెప్పుకోదగిన ప్రోత్సాహం లభించడం, అలాగే ఎలాంటి క్లిష్ట కార్యాన్నైనా సరే తమ యొక్క భుజస్కంధాలపై వేసుకుని వాటిని సజావుగా పూర్తి చేసుకోగలగటం అనేది అయితే ఉంటుంది. కనుక ఎలా చూసినా కానీ చాలా ఆనందకరమైన, సంతృప్తికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక చిన్న ముఖ్యంగా రక్తానికి సంబంధించినవి కానీ, కొంతవరకు కీళ్ళకి సంబంధించినవి కానీ చిన్న అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి. మొత్తం మీద అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి అధిక గ్రహాల చతుర్థ గ్రహాల కూటమి షష్టమంలో ఉండటం అయితేనేమి, తర్వాత ఉద్యోగాల స్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అయితేనేమి, పంచమంలో కుజుడి సంచారం వల్ల అయితేనేమి ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఉద్యోగాల్లో మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆ మార్పులన్నీ కూడా స్వీకరించగలిగే విధానంలో ఉంటాయి తప్ప మనం బాధపడే స్థితిలో అయితే ఉండవు. ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చివరి నోటిలో దాని నుంచి బయటకు రావటం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో ఈరోజు ఎంతో కొంత లాభపడటం అనేది కానీ, ఏదైతే వీరు కొంతవరకు ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నారో అక్కడ ఎంతో కొంత ప్రోత్సాహం లభించడం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సరే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎంతో కొంత ప్రయోజనం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఎక్కువ శాతం సంతృప్తికరమైన పరిస్థితులు నెలకొనడం అనేది అయితే ఉంటుంది. గత 2 రోజులుగా ఏదైనా మింగులు పడని సమస్య ఉంటే కనుక దానికి ఒక పరిష్కారం ఈరోజు లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక అమ్మగారు, నాన్నగారు ఎలాంటి విషయాలు అయినా సరే ఈరోజు పొరపక్షాలు లేకుండా వాళ్ళతో కూడా వారి యొక్క మనోభావాన్ని కరెక్ట్గా వ్యక్తీకరించడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అవమానాలు కానీ, అప్పటికప్పుడు ఏమైనా సరే అనారోగ్య సమస్యలు అంటే వైరల్ ఫీవర్స్ అనుకోండి, ఇలా ఏదైనా సరే అప్పటికప్పుడు వచ్చే దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఇలాంటివైనా సరే కొంతవరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా వాటి విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక వ్యక్తిగత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా అవి ఎంతో కొంత వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక మీనరాశి వారైతే కనుక వారి యొక్క పనులన్నీ కూడా సకావుగా పూర్తి చేయటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అమ్మగారు, నాన్నగారు ఇలాంటి ఎవరి విషయంలోనైనా సరే ఈరోజు వీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవటం, వారు కూడా దీన్ని ఎంతో కొంత ప్రశంసించడం అనేది కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల వ్యవహారాల్లో మాత్రం ఇప్పటికీ ఒక రకమైన అసందిగ్ధత పరిస్థితి చోటు చేసుకోవటం, ఏదైనా సరే ఒక సంయోగం అనుకోండి, వియోగం అనేది ఇది ఒక ప్రతిపాదికలో సాగలేకపోవటం, తాత్కాలికంగా కొంత మంచి అనుకుంటే తాత్కాలికంగా అంతలోనే ఒక చెడు అనేది ఏదైనప్పటికీ కూడా ఒక కొలిక్కి రాని సమస్య అయితే వెంటపడటం అనేది అయితే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.